స్టీల్ ప్లాంట్ కోసం అంకిత భావంతో పనిచేశారు. కుటుంబ బాధ్యతలను సైతం పక్కన పెట్టి విధులు నిర్వహించారు. మీ సేవలు నిరుపమానం. మీ ఆశీస్సులు బంగారు భవిష్యత్తుకు ఎంతో అవసరం అంటూ విశాఖ స్టీల్ ప్లాంట్ సీఎండీ ఎంఎన్వీఎన్ ప్రభాకర్ ఉద్యోగ విరమణ చేస్తున్న ఉక్కు అధికారులు, కార్మికులకు ఘనంగా వీడ్కోలు పలికారు. ఉక్కు నగరం క్లబ్ మల్టీపర్పస్ హాల్లో జరిగిన సభకు హాజరై స్వయంగా తానే అందరినీ సన్మానించడంతో రిటైర్ అవుతున్న సిబ్బంది ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సీఎండీ ప్రభాకర్ మాట్లాడుతూ 30 సంవత్సరాలకు పైగా సేవలందించిన సిబ్బందికి ఘనంగా వీడ్కోలు పలికేందుకు కనీసం 2-3 గంటలైనా కేటాయించడం కనీస ధర్మంగా భావించానన్నారు. కర్మాగారం కోసం మీరు ప్రాణాలు పెట్టారు. కుటుంబాన్ని కూడా మరచిపోయారు. పిల్లలు ఎలా చదువుతున్నారో కూడా పట్టించుకోకపోయి ఉండొచ్చు. కుటుంబ సభ్యుల సహకారంతో చక్కగా పనిచేయగలిగారు. మీ అంకిత భావం మా అందరికీ ఆదర్శం అని చెప్పారు. కొన్ని కారణాల వల్ల ప్రస్తుతం స్టీల్ ప్లాంట్ ఒడిదుడుకుల్లో ఉందని, మీ అందరి సహకారంతో ఈ పరిస్థితిని అధిగమించి 2027 ఏప్రిల్ నాటికి లాభాల్లోకి వెళ్లగలమన్న నమ్మకం తనకుందని చెప్పారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ అంటే ఒక బ్రాండ్. ఆ పేరు నిలబెట్టడానికి అందరం కృషి చేద్దామని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఉక్కు డైరెక్టర్లు, అధికారులు పాల్గొని రిటైర్ అవుతున్న సిబ్బందికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఇలాగా రిటైర్మెంట్ ఎంప్లాయీస్ది ఫంక్షన్ ఉంటుంది. సో నేను అడిగాను, ఎలా చేస్తారంటే డిపార్ట్మెంట్స్లో చేస్తారు. నేను డూ ఐ హ్యావ్ ద పర్మిషన్ టు కమ్? ఎందుకంటే 37 సంవత్సరాలు 30 సంవత్సరాలు మనుషులు కష్టపడ్డారండి. మీరందరూ రిటైర్డ్ ఎంప్లాయీస్ ప్రాణాలు ఇచ్చారు ఈ ప్లాంట్ కోసం. ఫ్యామిలీస్ని మర్చిపోయారు. మీ ఫ్యామిలీస్ అందరూ మీతో ఎప్పుడు నిల్చున్నారు. చాలామంది పిల్లల్ని పెద్ద అవ్వడం చూడలేదు. ఎలా పెద్ద అయ్యారు, ఏం చదువుతున్నారు, ఎక్కడ చదువుతున్నారు, అలాంటి వాళ్ళ కోసం నేను 2 hours 3 hours టైం ఇవ్వకపోతే ఈ సీఎండీ పోస్ట్ నాకు ఎందుకో నాకు కంఫర్ట్ కలలేదు. నేను మీతో నిల్చోవాలండి. కానీ దాంతో పక్క నాది స్వార్థం ఉండండి. నాకు ఒక సెల్ఫిష్ మోటివ్ ఉంది. మీరందరూ నాకంటే వయసులో ఎక్కువ, ఎక్స్పీరియన్స్లో ఎక్కువ. నాకు మీ అందరిది బ్లెస్సింగ్స్, బెస్ట్ విషెస్ కావాలి. ఈ ప్లాంట్ బ్రహ్మాండంగా నడవాలండి, పరిగెత్తాలి. 2026-27 కల్లా నెక్స్ట్ ఇయర్ 1st ఏప్రిల్కి ఈ ప్లాంట్ ప్రాఫిట్లో రావాలి. అదే ఒక స్వార్థం అది. ఇంకా మీ రొమోను రిటైర్మెంట్ లైఫ్ హెల్దీ, పీస్ఫుల్, ప్రాస్పరిటీగా ఉండండి. నేను మీతో ఎప్పుడు నిల్చుని ఉంటానండి. కొంచెం ఇప్పుడు టఫ్ ఫేస్ నడుస్తుంది. నాకు కొంచెం టైం ఇవ్వండి ఈ ప్లాంట్ని దారిలో తాగడానికి. ఒక్కసారి దారిలో వచ్చేస్తే నేను ఎప్పుడు మీతోనే ఉంటాను. నేనేమో ఆ కోటు సూటు టైప్ మనిషి కాదండి. ఇప్పుడు కూడా అలాంటి వాడే. పాత చిన్నప్పుడు ఎలా ఉండేవాడో అలాగే ఇవాళ కూడా. సో నేను మీతోనే ఎప్పుడు నిల్చుంటాను. కష్టాలు ఉన్నాయి, కొంచెం ఇష్యూస్ ఉన్నాయి, కానీ ఇలాంటి ఇష్యూస్ కాదు విచ్ వీ కెనాట్ హ్యాండిల్. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఒక బ్రాండ్ నేమ్ అండి. మీరేమో ఎక్కడికైనా వెళ్ళండి, వైజాగ్ వద్దు ఇంకెక్కడికైనా వెళ్ళండి అనండి, వైజాగ్ స్టీల్ ప్లాంట్ అంటే అది ఒక బ్రాండ్ అండి. ఏమో కొంచెం ఏదో డిస్టర్బెన్స్ అయి ఉంటుంది, ఏదో ప్లాంట్ ఏదో కారణాల వల్ల కొంచెం ఇవాళ బ్యాడ్ ఫేస్లో ఉంది. కానీ ఈ ప్లాంట్ వస్తుందండి. 3-4 నెలల్లో ఈ ప్లాంట్ ఒక దారి పట్టేసుకుంటుంది. అండ్ మేబీ బై నెక్స్ట్ ఇయర్ 31st March వీ విల్ బీ ఇన్ గ్రీన్. అదే వరకు నేను భగవంతుని కూడా కోరుకుంటాను, మీ అందరినీ కోరుకుంటాను. మీ బెస్ట్ విషెస్, మీ సపోర్ట్, మీ బ్లెస్సింగ్స్, అది మోస్ట్ ఇంపార్టెంట్. పెద్దవాళ్ళ బ్లెస్సింగ్స్ ఎప్పుడు పనిచేస్తాయండి, ఎప్పుడు పనిచేస్తాయి. నాకు ఎందుకో కాన్ఫిడెంట్ ఉంది ఈ ప్లాంట్ బ్రహ్మాండంగా నడుస్తుంది, పరిగెత్తుంది. థ్యాంక్ యూ ఎవ్రీబడి. థ్యాంక్ యూ సో మచ్ దట్ ఐఎమ్ ఏ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ దిస్ ఫేర్వెల్ ఫంక్షన్ అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ టు బీ హియర్. థ్యాంక్ యూ everybody.